రాబరికి పాల్పడుతున్న ఇప్పుడు వ్యక్తులను అరెస్ట్ చేసిన సనత్ నగర్ పోలీసులు సోమవారం విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించిన బాలనగర్ ఏసీపీ హనుమంతరావు రోడ్డుపై రాత్రిపూట వెళ్తున్న వాహనదారులను టార్గెట్ చేస్తూ రాబరికి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను సనత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంజీబీఎస్ బస్టాప్ నుండి భరత్ నగర్ వెళ్తుండగా భరత్ నగర్ బ్రిడ్జ్ కింద నిర్మాణ ప్రాంతంలో వాహనదారులను టార్గెట్ చేస్తూ బెదిరింపులకు గురిచేసి వారి వద్ద ఉన్న నగదును దొంగలించకపోయిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన సనత్ నగర్ పోలీసులు. నిందితుల వివరాలను వెల్లడించిన బాలనగర్ ఏసీపీ హనుమంతరావు వాహనదారులని టార్గెట్ గా చేస్తూ వారి వద్దనున్న నగదుతో పాటు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా బెదిరింపులకు గురిచేసి డబ్బులను దోచుకున్న దుండగులుగా వెల్లడించిన బాలనగర్ ఏసీపీ ఈ నెల 16న బిహెచ్ఎల్ రామచంద్రపురం చెందిన అభిషేక్ అనే వ్యక్తిపై దాడి చేయగా అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సనత్ నగర్ పోలీసులు కర్ణాటక పాల్పడ్డ వారిలో A1 తక్వ సుందర్ సింగ్ ఆటో డ్రైవర్, గేట్ సంతోష్ ఆటో డ్రైవర్, A3 షేక్ హుజూర్ బాబా బస్ డ్రైవర్ గా గుర్తించిన పోలీసులు. నిందితుల వద్ద సెల్ ఫోన్లను, నగదును రికవరీ చేసుకున్న పోలీసులు సోమవారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంఘటన పోలీసులు. మన సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక రాబరీ జరిగింది. అభిషేక్ అనే అతను 16వ తారీఖు మిడ్ నైట్ మన ఎంజీ బస్ స్టాండ్లో దిగి బయటకు వస్తే అతను క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటే ఒక ఆటో వాళ్ళు మేము బాలనగర్ ఆర్సీపురం వెళ్ళాలని అతను అడిగితే ఆర్సీపురంకి మేము ముగ్గురు వ్యక్తులు కూర్చున్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు మనకు ఎక్కడైతే ఎంజీ బస్ స్టాండ్ నుంచి ఎన్ రూట్లో నుంచి వస్తూ మన సనత్ నగర్ వచ్చిన తర్వాత భరత్ నగర్ దగ్గర యూటర్న్ తీసుకొని సనత్ నగర్ ఓపెన్ ప్లేస్లో తీసుకెళ్ళి వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 4,000 డబ్బులు, తర్వాత ఒక మొబైల్ ఫోను తీసుకున్నారు. కత్తితోటి భయపెట్టడం జరిగింది. దాంతోపాటు భయపెట్టే వాళ్ళు ఏం చేశారంటే ఈ ఫోన్పే ఎవరైతే కంప్లైంట్ ఉన్న అభిషేక్ దగ్గర నుంచి ఫోన్ అయితే ఉందో ఆ ఫోన్లో ఉన్నటువంటి ఫోన్పే ద్వారా ఒకసారి సంథింగ్ అరౌండ్ 1181 రూపీస్, ఒకసారి 700 రూపీస్, ఒకసారి 1181 రూపాయి, ఒకసారి 12,000 రూపాయలు, ఒకసారి ఫోన్పే ద్వారా కూడా అతను భయపెట్టి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడి నుంచి అతను వదిలిపెట్టి వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. అక్కడ వదిలేసి అతన్ని